ఎడారిలో సెలయేర్లు జూలై 11. కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. మొదటి రాజులు 17:7. వారాల తరబడి విశ్వాసాన్ని చేజారిపోనీయకుండా ఎండిపోతున్న ఆ వాగుని ప్రతిరోజు చూస్తూ ఉన్నాడు ఎలియా. కొన్ని సమయాల్లో అపనమ్మకం దాదాపు అతన్ని ఆక్రమించేసేది. కానీ ఏలియా మాత్రం తనకు సంభవించిన పరిస్థితిని బట్టి తనకి తన దేవునికి మధ్య తగవు రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. పొగ కమ్మినప్పుడు సూర్యుని కిరణాలు కనిపించకుండా తెల్లని వలయంలాగా సూర్యుడు కనిపించినట్టు పరిస్థితుల పొగ గుండా దేవుణ్ణి చూస్తుంది అవిశ్వాసం. కానీ నిజమైన విశ్వాసం అయితే తనకి తన పరిస్థితులకి మధ్య దేవుణ్ణి ఉంచుతుంది, దేవుని గుండా వాటి వంక చూస్తుంది. అలా ఆ సెలయేరు సన్నని రిబ్బనులాగా అయిపోయింది. కొన్ని దినాలకి రిబ్బను అంతరించి పెద్ద పెద్ద రాళ్ల చుట్టూ కొద్దిపాటి నీటి గుంటలు మాత్రం మిగిలాయి. ఆ గుంటల్లో కూడా నీళ్లు తరిగిపోయాయి. పక్షులు అక్కడ వాలడం మానేశాయి. పొలాల్లో నుంచి అరణ్యములో నుంచి జంతువులు నీళ్లు త్రాగడానికి రావడం విరమించుకున్నాయి. ఏరు ఎండిపోయింది. ఇదంతా అయిన తర్వాతనే అతని సహనం, నిశ్చలత, మూర్తీభవించిన ఆత్మకి దైవవాక్కు వచ్చింది. నీవు లేచి సారెపతు వెళ్ళు. మనమైతే కంగారుగా నీళ్ళింకా పుష్కలంగా ఉన్నప్పటి నుంచే ప్లాన్లు వేసుకొని అలసిపోయేవాళ్ళం. సెలయేటి గలగలలు కాస్త తగ్గుముఖం పట్టగానే మన పాటలు ఆగిపోయేవి. నీటి మొక్కల పైభాగాలు ప్రవాహం పైన కనిపించడం మొదలుపెట్టినప్పుడు మనం ఒడ్డున తీవ్రంగా ఆలోచిస్తూ పచారులు చేస్తూ ఉండేవాళ్ళం. సందేహం లేకుండా ఏరు ఎండిపోవడానికి చాలా ముందే ఏదో ఒక ఏర్పాటు ఆలోచించుకొని దేవా మా పథకాలను దీవించు అని ప్రార్థన చేసుకొని అక్కడికి ప్రయాణం కట్టేవాళ్ళం. మన చిక్కుకున్న సాలెగూలలో నుండి దేవుడు విడిపించక మానడు. ఎందుకంటే ఆయన కృపకి అంతం లేదు. కానీ ఆయన తలంపులు ఎలా రూపుదిద్దుకుంటాయో మనం ఓపికగా కనిపెట్టి చూసిన వాళ్ళమైతే అలాంటి వాటిలో అసలు ఇరుక్కోము. అవమానంతో, సిగ్గుతో వెనక్కి తిరిగి రావాల్సిన అవసరము మనకు ఉండదు. సహనంతో కనిపెట్టడం నేర్చుకోండి. ప్రైజ్ ద లార్డ్.